హాయ్ అండ్ వెల్కమ్ మై ఛానల్. రైస్ కడిగిన వాటర్ తోటి మొహం కడుక్కుంటే చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. ఆయిల్‌నెస్ తగ్గుతుంది అంటున్నారని చెప్పి నేనైతే 4 రోజుల నుంచి ట్రై చేస్తున్నా. చూడాలి ఎలా ఉంటుందో. ఈరోజు ఉదయాన్నే లెగవంగానే ఫస్ట్ అయితే బియ్యం కడిగి పెట్టి అలాగే బట్టలన్నీ నానపెట్టేశాను. ఈ లోపలే మున్సిపాలిటీ వాటర్ వస్తున్నాయని తెలిసి ఒక బిందె అయితే మంచినీళ్ళు తెచ్చానండి. ఈ లోపలే మా వాళ్ళకైతే లంచ్ బాక్స్ కూడా రెడీ అయిపోయిందనమాట. ఈరోజు మా పిల్లల లంచ్ బాక్స్‌లోకి దొండకాయ పచ్చడి అలాగే ఎగ్ బుర్జీ. నేను ఎగ్ బుర్జీ చేసిన సంగతి మా పిల్లలకైతే అస్సలు తెలీదనమాట. స్కూల్‌కెళ్ళి లంచ్ బాక్స్ ఓపెన్ చేస్తేనే తెలిసిందనమాట. ఇంక సాయంత్రం వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారో వినాలి. ఈరోజు స్నాక్స్ కోసం అని చెప్పి పప్పాయికాయ పెట్టానండి. అలాగే చెరొక రూ. 5 అయితే కామనే కదా. ఇంక మా వాడి లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇంక తనకిచ్చి పంపించేసి స్టవ్ అంతా చాలా చిరాగ్గా ఉందని చెప్పి క్లీన్ అయితే చేస్తున్నానమాట. ఈ మధ్య ఏందో పాలైతే తెగ పొంగిపోతున్నాయండి. స్టవ్ మీద పెడతాను, ఏదో ఒక పని చేసుకుంటాను, దాన్ని వదిలేస్తానమాట. ఇలాగ ఈ రోజు నుంచి పాలైతే జాగ్రత్తగా కాయాలి. మా బావ అయితే తిడుతున్నాడనమాట. ఇంకా స్టవ్ అలాగే అన్నం గిన్నెలు పెట్టుకునే ప్లేస్ కూడా నీట్గా క్లీన్ చేసి కొన్ని కూరగాయలు తెచ్చాడనమాట నైట్. వాటినైతే కొంచెం గాలికి పోసానండి, తడిగా ఉన్నాయని చెప్పి. వాటినైతే వాటిగా వేరే కవర్స్లో అయితే కట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టానమాట. బంగాళదుంపలు మాత్రం కింద పోస్తానండి, ఫ్రిడ్జ్లో పెట్టకూడదన్నారని చెప్పి. ఈ లోపల ఎండపోతుందని చెప్పి మినపప్పు ఉంటే వాటిని అయితే ఆరపెట్టేశాను అనమాట. ఈ లోపల టైం అయితే 10:30 అయింది. టిఫిన్ చేసేసాను. టిఫిన్ చేసినా కానీ అంత అనిపించలేదండి ఈరోజు అయితే. అందుకని చెప్పి మా వాళ్ళకి పెట్టిన స్నాక్స్లో పప్పాయిగా అంటే తినేసాను అనమాట. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.